తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు లెక్కలేసుకునే పనిలో పడ్డాయి. అధికార పార్టీ ఫలితాలపై ధీమాతో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆశించిన సీట్లన్నీ ఎదురుగాలి వీచిందెక్కడ? లెట్స్ వాచ్. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెంట్తో ఉన్నట్టు కనపడుతోంది. 80 నుంచి 85% మున్సిపాలిటీలను గెలిచి తీరాలని లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. ప్రత్యర్థి పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలను కట్టడి చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించింది. మొదట్నుంచి ఇన్ఛార్జి మంత్రులతో ఎన్నికల్ని గెలవాలని చూస్తున్న కాంగ్రెస్ మినిట్ టు మినిట్ పోలింగ్ పర్సంటేజ్తో పాటు స్థానిక పరిస్థితులపై అంచనాలు వేసింది. క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులను అలర్ట్ చేసింది ప్రభుత్వం. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయనే ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ జిల్లాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో మెజారిటీ స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కరీంనగర్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉందని అంచనా. ఇక నిజామాబాద్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు ఆశించింది. అందుకనుగుణంగా ఆఖరి నిమిషం వరకు అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. అయితే కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నడిచిందని అంచనా వేసుకుంటోంది అధికార పార్టీ. రంగారెడ్డి జిల్లాతో పాటు గ్రేటర్ పరిసర ప్రాంతాల్లో అనుకూలమైన తీర్పు వస్తుందని ధీమాతో ఉంది నాయకత్వం. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో బీఆర్ఎస్ను బలంగానే ఎదుర్కొంది. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్టు అంచనా వేసుకుంటోంది. మున్సిపల్ ఎన్నికల్ని కాంగ్రెస్ ప్రభుత్వం సవాల్గా తీసుకుంది. జిల్లాల ఇన్ఛార్జి మంత్రులకు బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. పనైతే చేశారు కానీ ఫలితాలు ఎలా వస్తాయనేది చూడాలి.